ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నాయకుల అత్యుత్సాహం కొందరు కార్యకర్తలను గాయపరిచింది. ఏం జరిగింది? 2 ఏళ్ల కూటమి పాలనపై నిరసన కోసం వైసీపీ నాయకులు దున్నపోతులను తీసుకొచ్చారు. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం 1/2 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అంతేగా అంతేగా. పెద్ద సంఖ్యలో ఉన్న జనాన్ని చూసి దున్నపోతులు బెదిరిపోయాయి. ఒక్కసారిగా పరుగులు తీశాయి. అక్కడ గుమిగూడిన కార్యకర్తలపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. బైక్లు కింద పడి దెబ్బతిన్నాయి. దున్నలను తీసుకొచ్చేటప్పుడే జనాన్ని చూసి భయపడుతున్నా బలవంతంగా వాటిని నిరసన ప్రాంతానికి తీసుకొచ్చారు. గడప గడపకి ప్రతి పథకాన్ని అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. నిన్న అడిగా కాదండి, మేము చంద్రబాబు అమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. చంద్రబాబు అమ్మ కాదు, వాడిని ఎప్పుడు తగలేశారు. ఏం చదవటం సార్? చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్ లో టీచర్లు జగన్ ని చితకబాదారంట. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. చిట్టినాయుడు నీచుడా, మనిషివా పశువా? పంతులుగాని కొట్టడం ఏంట్రా? పాపిష్టి ఎదవా. పంతులుగాని వదలకపోతే నువ్వు తినే పెరిగనాలు సాల్ట్ కి బదులు సైనైడ్ కలిపేస్తా, చచ్చూరుకుంటావు. చిట్టినాయుడు సచ్చినోడా. అమ్మో. ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. మండదా అక్క, మండదా చెల్లి. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరకు వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. గిరపన్నరా నేను చచ్చిపోతారా? నన్ను చచ్చిపోతారా? మా దగ్గర పిచ్చిదంగి ఏదేదో మాట్లాడతాడు. ఎట్లయినా అధికారంలో కావాలి. పోయినసారి ఎట్లా వచ్చినావు? ఎవరైనా ఒక నేయాలి, అధికారం కావాలి. మా వాళ్ళ కాదు నేను చచ్చిపోతా. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15th నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు నిజంగా సరిగా మాట్లాడేం అర్థం కావట్లేదు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆసిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన